పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇటీవలే మంగళగిరిలోని ఆ సినిమా కోసం సెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెట్లో పవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాను 2 పార్టులుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా ఆ విషయమై ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా ఆలస్యం అవ్వడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి అవ్వబోతోంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి చాలా ప్రత్యేకమైన పాటలను ఇస్తున్నారు అనే సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ దసరా కానుకగా మొదటి పాటను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ అతి త్వరలోనే దసరాకి హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి పాట రాబోతుందనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా నుంచి రాబోతున్న మొదటి పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ పాడిన పలు పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. కనుక మరోసారి పవన్ కళ్యాణ్తో పాట పాడించాలని సంగీత దర్శకుడు కీరవాణి భావిస్తున్నారట. పవన్కి నచ్చితే ఖచ్చితంగా పాటను పాడేందుకు ఆసక్తి చూపిస్తారు. కనుక కీరవాణి పవన్ను ఒప్పించే అవకాశాలు ఉన్నాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాడితేనే ఆ పాట బాగుంటుందని కీరవాణి భావిస్తున్నాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన మొత్తం రెడీ చేసి ఉంచారు. జ్యోతి కృష్ణ పూర్తి చేయడమే కనుక ఇది క్రిష్ మూవీగానే పరిగణలోకి తీసుకోవచ్చు. అందుకే ఎలాంటి డౌట్ లేకుండా హరిహర వీరమల్లు సినిమాను చూడొచ్చు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి పాట వస్తే అది ఖచ్చితంగా దసరాకి ఫ్యాన్స్కి అతిపెద్ద గిఫ్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.